ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ నా కోసం ఈ రోల్ రాశాడు, నాకే ఇచ్చాడు. అది చేసినందుకు మా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా చేస్తున్నారు. రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే లిటిల్ బిట్ టెన్షన్. అండ్ బాలు అండ్ షినోవా ఆబ్వియస్లీ తెలుసు మీకు, వాళ్ళే లీడ్స్ అని. సో వీ హ్యాడ్ నైస్ టైం. హైదరాబాద్లో షూట్ చేసినాం. నా కేరళలో షూట్ లేకపోయినా కేరళ పోయినా అంత మంచి జెల్ అయిన ఉండే. 2 kids, ప్లీజ్ కమ్. ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా. హాయ్. అవుట్ ఆఫ్ టెన్షన్ ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాక. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఊరికే నాకు తోడు ఉంటారని. థ్యాంక్ యూ. ఇంకా ప్రెస్ అండ్ మీడియా రిపోర్టర్ అందరికీ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. రోహిత్ గారు, ఆదిత్య గారు, సార్ థ్యాంక్ యూ. అండ్ ఫిలిం ట్రైలర్ చూశారు కదా, ఐ హోప్ యూ లైక్ దట్ ఫిలిం. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. మేము కష్టపడి ఒక ఫిలిం తీసాం. ఈ ట్రావెల్ కూడా సేమ్ అంతే, భయం అంతే కొంచెం. ఇప్పటివరకు బాగానే మాట్లాడారు ఆయన. So we tried doing experimenting things. Please hope you liked it. And I thank Saket for his beautiful music and both of them. And please watch our film and encourage us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు అర్థమైంది మీకోసం. మళ్ళీ మీరు పిలిచారుగా, తను కూడా పిలుస్తున్నట్టుంది చూడడానికి. పర్లేదు సంగీత, బోలో. అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి గురించి మైకి మనట్లేదురా, మాట్లాడమన్నా. ఎలా అనిపించింది సినిమా? గుడ్. అవునా? ఓకే. ఎవరు బాగా నచ్చారు? ఎవరు ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చారు సినిమా చేసే టైంలో? అక్క, షీ వాజ్ సో స్వీట్. ఓకే. బాలు అన్న కాదా? కాదు. ఓకే, వదిలేద్దాం లైట్. చాక్లెట్స్ కొనలేకపోతే ఇట్లా ఉంటారు, స్టేజ్లో మీకు నిజాలు చెప్తారు ఇలా. సో ప్రాబ్లం. ఇంకా మూవీ ఎలా అనిపించింది? నీ రోల్ ఏంటి? ఇట్ వాస్ గుడ్. ఓకే. మహేంద్ర అన్న వాస్ ఫనీ. చాక్లెట్స్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు. ఓకే. సో Shinova akka used to get me every day lollipops. ఓ, రియాలిటీ ఇదే. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, అందుకే. యూ వాంట్ సే సంథింగ్? యూ వాంట్ యాడ్ సంథింగ్? నో, దట్స్ ఎనఫ్. ఓకే, దెన్ May 23rd. May 23rd the movie is releasing. Please come watch. Please come watch. That's it. Thank you so much and good luck. Work with such wonderful people throughout the film. All the singers, Bliss and everyone made our work even better. So please come watch. I hope you like it. Thank you. Yeah, ఈ ఫిల్మ్తో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ టైం తెలుగులో సినిమా చేస్తున్నాం. అండ్ there was like 12 songs and it was quite a challenge. Background score ఇంకా 12 సాంగ్లు. There was like lot of discussions and both of us had to put a lot through. And yeah, please do watch the film on May 23rd. I'll just sing one line. బ్రతుకే ఒక బృందావనమే. కొంచెం నర్వస్ ఉన్నా, వాయిస్ షివర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. లేదు, ఈ వర్షన్ కూడా బ్యూటిఫుల్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా రిత్విక విల్ స్పీక్. రిత్విక, నీది సాన్వికాది కూడా స్పీచ్ నీ దాంట్లో వచ్చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. నారా రోహిత్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. May 23rd మూవీ డోంట్ మిస్ ఇట్. May 23rd రోజు రిలీజ్ అవుతుంది. అమ్మా,
క్యూట్, సూపర్ పర్ఫెక్ట్ అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ నారా రోహిత్ గారు, ఆదిత్య గారు, సాహు గారు, బేసికలీ మాకు చాలా రకాలుగా చాలా హెల్ప్ కూడా చేశారు, నాట్ జస్ట్ బీయింగ్ గెస్ట్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ మా హీరో బాలు, షినోవా, సాన్విత, మహేందర్, థ్యాంక్ యూ ఆల్, పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ప్రమోటింగ్ ద సేమ్. అండ్ డిఓపి రాజ్, సినిమా చూసిన వాళ్ళందరూ ఒక మాట అయితే ఖచ్చితంగా అంటారు, డిఓపి వర్క్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్, సన్నీ అండ్ సాకేత్. అలాగే మా ఎడిటర్ తమిరాజ్ గారు, సంతోష్ గారు చాలా చాలా యాడ్ చేశారండి. అంటే మేము చెప్పక్కర్లేదు సీనియర్స్ గురించి. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మన సినిమా కట్కి కూడా. అపార్ట్ ఫ్రమ్ దాట్ మా పార్ట్నర్స్ వెంకట్ రేగటే, వెంకట ప్రహ్లాద్ బొమ్మినేని, కిషోర్ తాటికొండ, అంటే వీ ఆల్ వర్క్ వెరీ వెల్ అండి. వీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అందరం చాలా మంచి కోఆర్డినేషన్తో వీఆర్ బ్రింగింగ్ అ గుడ్ ప్రొడక్ట్ బిఫోర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్. May 23rd in theaters. So please do come and watch. Thank you so much. ఒక బృందావనం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. విచ్చేసిన అతిథులు నారా రోహిత్ గారు, సాహు గార్భట్ గారు, విఎన్ఆర్త్య గారు, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ చాలా థ్యాంక్స్. మీరు విజువల్స్ చూశారు ఆల్రెడీ. సో ఇట్స్ ఈ మూవీ ఒక మ్యూజికల్ జర్నీ అండ్ మొత్తం సినిమాటిక్గా ఉంటుంది, బ్యూటిఫుల్ విజువల్స్. సో ఆ విజువల్స్కి మీరు రాజ్ కెనల్లి, హీ ఈజ్ ద మ్యాన్ బిహైండ్, అండ్ మ్యూజిక్ సన్నీ సాకేత్. సో వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్. ఆల్సో మా ఎడిటర్స్ తమిరాజు గారు, సంతోష్ గారు, వాళ్ళు కూడా అదర్ పిల్లర్స్. సో వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ వర్క్ ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద చూడాలి. సో May 23rd రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇది ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ. సో ఈ మధ్యన మీరు చూసిన వైలెన్స్ అది ఇందులో ఉండదు. తర్వాత మీరు ప్లెజెంట్గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చిన్నపిల్లలతో సహా ఒక్క నిమిషం కూడా కళ్ళు తల పక్కకి తిప్పకుండా చూడాలంటే ఇలాంటి సినిమాకి మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 23rd. అండ్ సాయి గారు కూడా థ్యాంక్ యూ అండి. ఐ థింక్ యా, మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తాను మాట్లాడి. అయ్యయ్యో, సో స్వీట్. మన మ్యూజిక్కి చాలా కష్టపడ్డ సాకేత్స్ అన్ని మనకి లిరిసిస్ట్, తర్వాత సింగర్స్ అంతా మంచి వాళ్ళతో వర్క్ చేశాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి నేమ్ నేను చెప్పలేను, బట్ మనకి సింగర్ కార్తీక్, చిన్మయి, కారుణ్య, వీళ్ళంతా పాడారు. తర్వాత మనకి చంద్రబోస్ గారు రాశారు, రామ్ జోగే శాస్త్రి గారు రాశారు, కాసర్ల శ్యామ్ అండ్ కళ్యాణ్ త్రిపురనేని గారు, అలాగే రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒక సాంగ్ రాశారు, మనకి పాడారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మైత్రి వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. వచ్చిన గెస్ట్ శ్రేయోభిలాషులకి అందరికీ నా ధన్యవాదాలు. నేను అందరి గురించి మాట్లాడాను. అలాగే మా హీరో బాలు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో. అలాగే షినోవా, షీ ఈజ్ ఆల్సో సో స్వీట్. Really grateful to be a part of this project, and thank you so much Manoj and Kishore and the director and Raj. Oh my god, you've done a very beautiful job, and thank you so much for coming, and all of you for coming. And it is releasing on the May 23rd, and I really hope that you all love it. Thank you. I'm really nervous, sorry. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికంటే ముందుగా నేను మా గురువు గారు సత్యానంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు గురువు చాలా నేను బేసిక్గా చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ని. నాలాంటి ఇంట్రోవర్ట్ దగ్గర తను యాక్టింగ్ చేయించి నేర్పించి అంతా. సో తనకి నేను నా పాదాభివందనాలు. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన రైటర్ చేతన్ గారికి, డైరెక్టర్ సచ్చా వచ్చా గారికి, ఇంకా మా ప్రొడ్యూసర్స్ మనోజ్ గారికి, వెంకట్ గారికి,
కిషోర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు ఈ సినిమాలో ఇద్దరు వెరీ ఇంపార్టెంట్ అండి, అంటే పిల్లర్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. ఒకటి వచ్చి డిఓపి రాజ్ బ్రో గారు, ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ అండ్ సాకేత్ గారు. రాజ్ బ్రో అయినా ఒక 4-5 సినిమాలు చేశారు, సో ఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. బట్ వీళ్ళు మాత్రం దిస్ ఇస్ దేర్ ఫస్ట్ మూవీ. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే నేను మ్యూజికే అని చెప్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా చక్కని సంగీతం ఇచ్చారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా ప్రొడ్యూసర్స్ లైక్ నాకు ఈ సినిమా 20 days షూటింగ్ ముందు నేను సెలెక్ట్ అయ్యా ఈ సినిమాలో. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక ఫస్ట్ కమ్మర్గా ఎప్పుడు నన్ను అలా ట్రీట్ చేయలేదు. సో ఎక్కడ ఇబ్బంది పడినా కానీ వాళ్ళని బాగా చూసుకున్నారు. సో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన లైక్ వాళ్ళు ఆల్మోస్ట్ నాకు వాళ్ళు పూజలతో సమానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ ఈవెంట్కి ముఖ్య అతిథులు వచ్చిన విఎన్ ఆదిత్య గారికి, సాహు అన్నకి, రోహిత్ అన్నకి నా కృతజ్ఞతలు. విఎన్ ఆదిత్య గారు నాకు పరిచయం లేదండి, ఈరోజే పరిచయం. సో నాకు చిన్నప్పుడు సార్ సినిమాలు చాలా చూశాను, మనసంతా నువ్వే అవన్నీ. నాకు అలాంటి సినిమాలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇంక సాహు అన్న ఆల్మోస్ట్ నాకు నా ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సాహు అన్న నాకు. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ విత్ మీ, థ్యాంక్స్ ఎ లాట్. ఇంకా రోహిత్ అన్న, మా అన్న గురించి నేను ఏం మాట్లాడతా చెప్పండి. సో నేను తన గైడెన్స్లో పెరిగిన వాడిని, నాకు యాక్టింగ్లో కూడా చాలా మెలకువలు నేర్పించాడు రోహిత్ అన్న. సో రోహిత్ అన్న నాకు ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఒకే మాట చెప్పారు, అరే ఎవరో బయట వాళ్ళు నిన్ను నమ్మి నీకు అవకాశం ఇచ్చారు. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ వాళ్ళకి నీ వల్ల ఇబ్బంది ఉండకూడదురా, అదొకటి చూసుకో అని చెప్పారు. సో అంత గొప్ప గైడెన్స్ అండి రోహిత్ అన్న గారిది. సో ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి నాకు రోహిత్ అన్న తోటి. అంటే సో ఎప్పటికెప్పుడు నన్ను గైడ్ చేస్తూ చెప్పుండేవాళ్ళు. ఈ స్క్రిప్ట్ కూడా 250 pages స్క్రిప్ట్ అండి ఇది. సో అన్న 250 pages స్క్రిప్ట్ చదివాడు లైక్. సో నాకు మోరల్గా సపోర్ట్ ఉంటుందని 250 pages స్క్రిప్ట్ చదివి ఇలా చాలా చేశాడు. సో నేను రోహిత్ అన్నకి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్. ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలి, సచ్చా బచ్చా గురించి. అన్ఫార్చునేట్లీ తను ఇక్కడ రాలేకపోయారు. బట్ ఎలాగైతే ప్రొడ్యూసర్స్ నాకు బాగా కోఆపరేట్గా ఉన్నారు, మా డైరెక్టర్ కూడా ఎక్కడ నాకు ఫస్ట్ కమర్ అనే ఫీలింగ్ ఎక్కడ నాకు క్రియేట్ చేయలేదు. ఫ్రమ్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు లైక్ వెరీ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు చుట్టూ. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలాగే ఒక స్పెషల్ థ్యాంక్స్ వచ్చి నేను మా రైటర్ చెప్పాలి, చేతన్ గారికి. ఎందుకంటే ఈ సినిమాలో నాకు అవకాశం అతని ద్వారా వచ్చింది. అతనే ఆడిషన్ చేసి నాకు ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యాను. సో అతనికి థ్యాంక్స్. సో ఈ May 23rd వస్తుందండి. అంటే మా డైరెక్టర్ ఏంటంటే ఒక తెలుగు అతను మలయాళం సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫీల్ గుడ్ మూవీ. అంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడదగ్గ సినిమా. అండ్ సో మా డైరెక్టర్ వచ్చుంటే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ రాలేదు. సో అతని తరపున కూడా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. సో ప్లీజ్ బ్లెస్సెస్, నాకు మీ ఆశీర్వాదం, నాకు మా సినిమాకి మీ ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాలుగారు అండ్ విష్ యూ గుడ్ లక్. ఇప్పుడు చాలా ఇంకా మాట్లాడాల్సిన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఇప్పుడు షార్ట్గా చెప్తాను, సక్సెస్ మీట్లో ఎలాబొరేటెడ్గా చెప్తాను. ఈ సినిమాతో నాకు ఎంత జర్నీ ఉందో దీని నిర్మాతలతో అంత జర్నీ ఉంది, 8 years జర్నీ ఉంది. సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, గీతా భగత్ గారి గురించి ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి. మేడం లాస్ట్ టైం ఒక స్టేజ్ మీద గూగుల్లో మంచితనం అని కొడితే నా పేరు వస్తుందంటే ఆ నెక్స్ట్ డే నాకు ఒక 150 మెసేజ్లు వచ్చాయి, ఎక్కడ రాలేదు అని. ఆ ఒక్కొక్కరికి ఆన్సర్ చెప్పలేక చచ్చిపోయాను నేను. దయచేసి ఈసారి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే త్వరలో ఫనీ సినిమాతో రాబోతున్న దర్శకుడు అని చెప్తే సరిపోతుంది, మీకు చాలా రుణపడి ఉంటాను. అండ్ ఆవిడ చాలా స్పాంటేనియస్ అండ్ చాలా మంచి యాంకర్. చాలా అభిమానం నాకు ఆవిడ టాలెంట్ అంటే. అయితే రెండోది, కలియుగంలో ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా చూడలేదన్నారు ఇందాక, నేను కంగారు పడ్డాను, చాలా అవుట్డేటెడ్ అనుకుంటాను నేను కాదు. సో ఈ రెండు క్లారిఫై చేసేస్తే మనశ్శాంతిగా ఒక బృందావనం గురించి మాట్లాడుకున్నాం. సో May 23 వస్తున్న ఈ ఒక బృందావనం సినిమా, ఈ సినిమా ఇది యాక్చువల్గా హీరో సినిమా. ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు మొట్టమొదట ప్రేక్షకుడిగా ఎవరితో ప్రేమలో పడతాము అన్నది, అదే
ఆ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్తో లవ్లో పడితేనే సినిమా మొత్తం తను షోల్డర్ చేస్తారు. ఆ విషయంలో 2.5 hours చాలా ఎంగేజింగ్గా చేశారు ఆయన బాలు. నేను అసలు ఎక్కడ కొత్త ఆయన ఇప్పుడు స్టేజ్ మీద చెప్తే కానీ ఆయన ఇంట్రావర్ట్ అన్న విషయం సినిమా చూసినప్పుడు నాకు అనిపించలేదు. సో నిజంగానే మీ గురువు గారు మాకు మంచి మిత్రులు సత్యానంద్ గారు. చాలామంది పెద్ద హీరోలని ఆయన ట్రైన్ చేసి టాలీవుడ్కి గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చారు. ప్రభాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అందరినీ. సో అదే కోవలోకి ఈయన కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ లిస్ట్లో ఈయన కూడా డెఫినెట్గా ఉంటారు. ఆయన ఒకటి హీరోకి మెయిన్గా కావాల్సింది స్క్రిప్ట్ సెలక్షను. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ విషయానికి వస్తే నేను నారా రోహిత్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. మీరు చేస్తున్న సినిమాలు అన్నీ చూశాను సార్. డిఫరెంట్ ఆ క్యారెక్టర్ ఆర్క్లు ఆయన ఎంచుకుంటూ ఆయన ఆయన పెద్దగా డ్యాన్సులు చేసి ఫైట్లు చేసి హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్ని హోల్డ్ చేసి, అంటే ఒక మాస్ ఎలిమెంట్ కూడా ఎక్స్ప్రెషన్లో తీసుకొచ్చి చాలా మంచి సినిమాలు చేశారు. నాకు అన్నిటికంటే పర్సనల్గా జో అచ్యుతానంద్లో మీ క్యారెక్టర్కి పెద్ద ఫ్యాన్ అండి నేను. అలాగే మిత్రులు సాహు గార్పాటి గారు, ఆయన చాలా గ్రాడ్యువల్గా ఎదిగి ఇవాళ మెగా ప్రొడ్యూసర్ అయ్యారు సార్. కంగ్రాచులేషన్స్, వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు యువర్ ఫిల్మ్ అండి. అండ్ ఈ ఒక బృందావనం నిర్మాతలు జస్ట్ అమెరికాలో సెటిల్ అయ్యి ₹4 సంపాదించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏముంది ఇంకా మనం డబ్బులతో కొడితే ఈజీగా పడుంటుంది అన్న భ్రమతో రాలేదు వీళ్ళిద్దరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేయగలిగిన అవకాశం ఉన్నా కూడా సినిమా మీద ప్యాషన్తో మనోజ్ గారు 10 ఏళ్ల క్రితం చాలా షార్ట్ ఫిల్మ్స్లో ఆయన యాక్టర్గా చేశారు. టు లెర్న్ ద క్రాఫ్ట్, దాని ప్రొడక్షన్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకుంటూ అప్పుడు పరిచయం ఆయన నాకు. మిత్రుడు కిషోర్ గారు అట్లాంటాలో నాతో ఒక యాడ్ చేశారు కెమెరామెన్గా. ఆ పరిచయం నుంచి నాతో పాటు సియాటల్ వచ్చి 2.5 సంవత్సరాలు నాతో పాటు సియాటల్లో ఉండి జైనన్ విన్సెంట్ గారు అనే ఒక పెద్ద కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశారు. టు నో ద క్రాఫ్ట్. వీళ్ళిద్దరూ సినిమా ప్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ అయ్యి ఒక 7-8 సంవత్సరాలు దగ్గరుండి సెట్స్లో నిన్నుకోరి సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. నాని గారు యుఎస్లో జరిగింది. అలా సినిమాని నేర్చుకుని వచ్చారు. సినిమాని నేర్చుకుని వచ్చిన వాళ్ళు 100% డబ్బులు పోగొట్టుకోరు. ఈ కథ వాళ్ళు తీయాలని డెసిషన్ తీసుకున్నప్పుడు నేను భయంతోనూ బాధ్యతతోనూ ఈ సినిమా చూడాలని అడిగాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా నాకు అంతే ఆప్తులు. సో వాళ్ళకైనా నేను ఆన్సర్ చెప్పాలి. అండ్ మీరు కూడా చెప్పలేదు మా ఆయనకని వాళ్ళ మిస్సెస్ అడిగితే నేను చెప్పాలి కాబట్టి నేను అర్జెంటుగా సినిమా చూడాలన్నాను. అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మేకింగ్ కానీ కాస్టింగ్ కానీ ఎస్పెషల్లీ వాళ్ళే చెప్పారు ఈ సినిమాలో నుంచి బాగా బయటకు వచ్చే టాలెంట్ హీరో హీరోయిన్ పాప తర్వాత వీళ్ళు తెర మీద కనిపించే టాలెంటు, తెర వెనకాల కెమెరామెన్ ఫస్ట్, సంగీత దర్శకులు సెకండ్, విపరీతంగా లిరిసిస్టులు అంటే వాళ్ళందరూ ఆల్రెడీ లబ్ధ ప్రతిష్ఠులు. బట్ కొత్తగా వస్తున్న టాలెంట్లో వీళ్ళిద్దరికీ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ సినిమా డెఫినెట్గా మన అందరినీ అలరిస్తుంది. ఇది ఒక స్లో సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా అనుకోకండి. ఇది ఒక మంచి యూత్ఫుల్ సమ్మర్లో ఒక మంచి బ్రీజీ ఎయిర్ ఉన్న లవ్ స్టోరీ ఇది. సో అందరూ కనెక్ట్ అవ్వాల్సిన సినిమా. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వీణాదిత్య గారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన నా ప్రెస్ వాళ్ళకి, అట్లానే గెస్ట్కి, ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్కి వచ్చిన రోహిత్ గారికి, టీం అందరికి కూడా ముందుగా ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. డెఫినెట్గా ఒక డ్రీమ్స్తో దూరం వచ్చారు. ఈ మూవీ వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళ టెక్నీషియన్స్ కానీ, అట్లానే హీరోయిన్ బాలు నాకు లైక్ మోర్ ఆఫ్ యంగర్ బ్రదర్. ఒక 10 years నుంచి తను సినిమాల్లోకి రావాలి, ఏదో చేయాలని బాగా తపంతో కష్టపడి పనిచేశాడు. సో తను చెప్పినట్టే ట్రైనింగ్ తీసుకున్నాడు అన్నిట్లోనూ. అండ్ ఐ థింక్ హీ ఫౌండ్ ద రైట్ స్క్రిప్ట్. ఇప్పుడు దీంట్లో మనం చూస్తుంటే ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, అట్లానే ఆల్ అదర్ లవ్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ తనకి అన్నీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఒక సినిమాతోనే వచ్చింది. ఐ థింక్ హీల్ ప్రూవ్ ఇట్ రైట్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు ఈ మూవీ సక్సెస్ అవ్వాలి అండ్ దే హ్యావ్ టు మేక్ మోర్ మూవీస్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరికీ నమస్కారం. ఒక బృందావనం దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అ ఫీల్ గుడ్ ఫిలిం అండి.
ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివాను అండ్ ఈవెన్ చూశాను. సో ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ అ బాయ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే ఒక కథ. అండ్ అలాగే ద హీరోయిన్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. సో అండ్ షినోవా హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్గా టెక్నీషియన్స్ అండి ఈ సినిమాకి. ద సినిమాటోగ్రఫర్ రాజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ అండ్ సనీ. సో దేవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సాంగ్స్ విన్నాను. సో ఇట్ ఈస్ వెరీ సూతింగ్ అండ్ చెవులకి చాలా హాయిగా ఉంది. సో ఈ సినిమాకి వాళ్ళకి మంచి పేరు రావాలి, అలాగే ఇంకెన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా మీద ప్యాషన్తో యూఎస్లో జాబ్ చేస్తూ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఈ సినిమాకి హౌ ది ల్యాండెడ్ ద ఫిల్మ్ టుడే. సో మనం వాళ్ళకి ఒక అందరూ వీ నీడ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో వాళ్ళ ప్యాషన్ ఈ సినిమా అండి, ఒక బృందావనం. అదర్వైజ్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమా తీయాలి అంటే ఒక సినిమాని నమ్మి రావాలి. సో ఇలా నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్స్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బాలు. తనకి యాక్చువల్లీ ఈజ్ అ వెరీ నాకంటే ఇంట్రోవర్ట్ యాక్చువల్గా, నేనే కొంచెం బెటర్ వాడి మీద. బట్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి హీ గాట్ ట్రైన్డ్ అక్కడ. సో హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సినిమా. సో ఈ సినిమాలో జనరలీ యూ కెన్ కమ్అప్ విత్ ఇలాంటి యాక్షన్ సినిమాలు రకరకాల సినిమాలతో రావచ్చు. బట్ ఈ సినిమాలో దర్ ఈస్ అ వెరీ స్మాల్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. సో యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ యూ కెన్ ప్లే దట్ యూ కెన్ ప్లే ఎనీథింగ్ అనేది నేను నమ్ముతాను. సో ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్, సో హీ వోంట్ బి 100%, బట్ డెఫినెట్లీ హీ లర్న్ విత్ ఎవ్రీ ఫిలిం. బట్ ఫస్ట్ ఫిలింకి హీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో మీరు అందరూ తప్పకుండా May 23rd ఈ సినిమా చూడాలి. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం, ఒక జర్నీ ఆఫ్ అ బాయ్, హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఒక ఐడియాలజీని విత్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ప్లే చేశారు ఈ సినిమాలో. సో డెఫినెట్గా మీడియా వారిని కోరుకుంటున్నాను, నా సినిమాలు చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఈ సినిమాని కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం on May 23rd in theatres and thank you. సో ఎస్ మేము అదే కోరుకుంటున్నాం అనమాట, మళ్ళీ ఆ గ్యాప్ రాకూడదు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ అదిరింది వారంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ అలాగే ఆల్ ద గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారా రోహిత్ గారికి, వేణాదిత్య గారికి అండ్ సాహు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ఒక బృందావనం టీమ్ మాత్రం ప్లీజ్ స్టే బ్యాక్.